ఎరువుల కొరత నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ వరంగల్ జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి. రాయపర్తి పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్ యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి ఎరువుల బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. తిరుమలాయపల్లిలో 26 బస్తాలను సీజ్ చేశారు. యాదగిరిపై బీఎన్ఎస్ 6A కింద కేసు నమోదు చేశారు. అయితే తాను రైతునని, తనకున్న 8 ఎకరాలతో పాటు కౌలుకు తీసుకున్న మరో 10 ఎకరాలకు ఎరువుల బస్తాలు అవసరమవుతాయని యాదగిరి తెలిపారు. ఈరోజు తిరుమలాయపల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా మాకు కొంతమంది రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఒక రైతు ఇంట్లో అక్రమంగా నిల్వలు ఉన్నాయి సార్ అనేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు అనుమానంతో ఆ రైతు యొక్క ఇంట్లోకి నేను, మా ఏఈఓస్ అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కలిసి వారి యొక్క ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఒక 20 యూరియా బస్తాలు కనిపించడం జరిగింది. వీటన్నిటిని కూడా రైతును వివరణ కోరగా మీకు ఎక్కడి నుంచి రావడం జరిగింది, మీకు దీనికి సంబంధించిన రసీదు బిల్లులు ఎక్కడ ఉన్నాయి అనేసి అడగడం జరిగింది. తనిఖీ చేస్తూ అతను ఎటువంటి ఆధారాలు కూడా చూపించకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినాడు అనేసి గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ ఇంట్లో 20 బస్తాలు ఒక్కొక్కటి 45 కేజీల బ్యాగ్ చొప్పున మనకు వీటి యొక్క విలువ 5,340 రూపాయలు ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా నిల్వ ఉంచడం అనేసి గుర్తిస్తూ వీటన్నిటి కూడా సీజ్ చేసుకుంటూ ఈయనపై 420 సీటింగ్ కేసు పెడుతూ స్థానిక గ్రామ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వీరిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇటువంటి కూడా ఎక్కడ కూడా జరగకుండా మాకు ఏమైనా సమాచారం వచ్చిన వెంటనే అక్రమంగా ఎక్కువ నిల్వలు లేకుండా నిన్న సాయంత్రం వచ్చింది రోడ్డు. అందులో 444 బస్తాలు ఉన్నాయి, దించారు. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన సంగతి మాకు తెలియదు. మేము వచ్చినాకనే ఓపెన్ చేసి ఏఓ గారు, నేను, సిఓ, మా సిబ్బంది, తర్వాత డైరెక్టర్లు అందరూ ఉండే అక్కడ డిస్బర్స్ చేసినాం. ఆ డిస్బర్స్ చేసినప్పుడు సిస్టమేటిక్గానే వచ్చింది. లాస్ట్కి వచ్చే వరకు బస్తాలలో తక్కువ వచ్చినాయని ఆలోచన వచ్చింది. దాని కొరకు ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేస్తే ఇక్కడ డైరెక్టర్ గారి దగ్గర కొన్ని బస్తాలు ఉన్నాయి, అకౌంట్లో కొన్ని బస్తాలు తక్కువ వస్తున్నాయి. దాని కొరకు రేపు మేము మీటింగ్ పెట్టి, డైరెక్టర్ మీటింగ్ పెట్టి దానికి చర్య తీసుకుంటాం. టోకెన్ లేకుంటే తీసుకుంటే తప్పే, అయినా కూడా నా సొంత వ్యవసాయానికే తీసుకున్నాను అంటున్నాడు కాబట్టి ఎట్లా తీసుకున్నా తప్పే, చేసింది తక్కువ చేయకూడదు. మేము కూడా ఏఓ గారు మేము అందరం కూడా వార్నింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం ఇప్పుడు వారి దగ్గర